హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో బీన్స్‌తో ఒక కర్రీని చేసి చూపించబోతున్నా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి హెల్తీ ప్రోటీన్ ఫుడ్ కూడా. ఎప్పుడు బీన్స్‌తో ఒకే రకంగా కాకుండా ఇలా తక్కువ మసాలాతో చాలా క్విక్‌గా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీని ట్రై చేయండి. చపాతీలోకి, రైస్‌లోకి సైడ్ డిష్‌గా చాలా బాగుంటుంది. ఇందుకోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ శనగపప్పును, ఒక స్పూన్ ఉద్దిపప్పును, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని, ఈ పోపునంతా కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక ఇంచు అల్లంని, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా కట్ చేసి వేసి, వీటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని, అంటే 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి, వీటిని కూడా బాగా వేయించుకోండి. చూడండి ఈ విధంగా ఉల్లిపాయలు మనకి రంగు మారేంత వరకు వేయించి, ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్‌ని వేసుకోవాలి. ఈ బీన్స్ అన్నీ ఇక్కడ 250 గ్రామ్స్ అండి. అంటే 1/4 కిలో బీన్స్‌ని నేనిక్కడ ఫ్రై చేస్తున్నాను. దాన్ని బట్టి మీరు మసాలాని యాడ్ చేసుకోండి. ఈ బీన్స్‌నంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా బీన్స్‌ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇక్కడ మనం బీన్స్‌లోకి వాటర్ వేయకోకుండా ఫ్రై చేస్తున్నాము. అది గమనించండి. వాటర్ వేసుకున్నామంటే టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలా వాటర్ వేయకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బీన్స్‌ని ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు పెసరపప్పును వేసుకోవాలి. ఇవి గ్రాముల్లో చెప్పాలంటే 50 గ్రామ్స్ ఉన్నాయండి. ఇక్కడ మనం 250 గ్రాముల బీన్స్‌ని తీసుకున్నాం కదా! ఒక 50 గ్రాముల పెసరపప్పును వేసుకోండి. మీకిష్టమైతే 100 గ్రాములు కూడా వేసుకోండి మంచిదే. అలాగే ఇందులోకి చిటికెడు పసుపును, రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఉప్పును కావాలంటే ఇప్పుడు తగ్గించి వేసుకొని లాస్ట్‌లో మనం టేస్ట్ చూసుకొనైనా వేసుకోవచ్చు. ఇలా వేసేసి అంతా కలిపి మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ. ఎందుకంటే మనం ఇక్కడ వాటర్ వేయడం లేదు కాబట్టి అడుగంటేస్తుంది. అందుకని మధ్య మధ్యలో కలుపుతూ వీటిని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి అలాగే పెసరపప్పు 2 కూడా బాగా ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇవి 2 సాఫ్ట్‌గా అయిపోతే తర్వాత మనం ఇందులోకి మసాలాని వేసుకోవచ్చు. చూడండి ఇక నాకైతే బీన్స్ అలాగే పెసరపప్పు 2 కూడా బాగా ఉడికిపోయాయి. మనం ఇలా వాటర్ వేయకోకుండా బీన్స్‌ని ఫ్రై చేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఏమంటే కాస్త టైం ఎక్కువ పడుతుంది. మీకు టైం లేదనుకుంటే ప్రెషర్ కుక్కర్‌లో అయినా సరే పెసరపప్పును, బీన్స్‌ని 2 విజిల్స్ ఉడికించి ఇలా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఉడికిపోయాయి కదా! ఇప్పుడు ఇందులోకి మనం స్పైసీని యాడ్ చేసుకుందాం. ఇందుకోసం తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరిని వేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ జీలకర్రని వేసి చూడండి వీడియోలో చూపించిన విధంగా కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోవాలి. మరీ సాఫ్ట్‌గా కాకుండా పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని ఇప్పుడు ఈ బీన్స్‌లోకి వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసి మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు మధ్యలో 1 లేదా 2 సార్లు కలిపి ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. రుచికరమైన బీన్స్ ఫ్రై రెడీ. అంతేకాకుండా ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఒక రోటీతో ఇది ఒక గిన్నెడు తినేసినా సరే మనం త్వరగా బరువు తగ్గొచ్చు. కడుపు కూడా నిండుగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులోకి తక్కువ మసాలా వేసాం కాబట్టి మనం ఫ్రై ఎంత తీసుకున్నా సరే మన కడుపులో చల్లగానే ఉంటుంది. అంటే అజీర్తి ప్రాబ్లమ్ రాదన్నమాట. అందుకనే ఇలాంటి హెల్తీ ఫ్రైడ్‌నే ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మనం రోటీతో కానీ, రైస్‌తో కానీ ఈ కర్రీని టేస్టీగా తినేయొచ్చు. సైడ్ డిష్‌గా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా ఈ రుచి బాగా నచ్చేస్తుంది. ఇందులోకి మనం పెసరపప్పు వేయడం వల్ల చప్పిడిగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం నేను చేసిన విధానం మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.